వందే మాతర గీతాన్ని ఆలాపన చేయడం చిన్నప్పటి నుంచి మనం స్కూళ్ళల్లో కూడాను, అదేవిధంగా ఎక్కడైనా సరే మేము చట్టసభల్లో పనిచేసినప్పుడు చట్టసభల్లో కానీ, అట్లాగే ఏదైతే అసెంబ్లీ కానీ ముందు వందే మాతరం అని చెప్పని మొదలు పెడతాం. వందే మాతరం అని మొదలుపెట్టినటువంటి దాన్ని ఆఖరాన అన్నీ పూర్తయిపోయి సభలు పూర్తయిపోయిన తర్వాత జనగణమనతో దాన్ని పూర్తి చేస్తాం. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కూడా కొనసాగుతూనే ఉంది. కానీ దీంట్లో అట్లాగే మనకున్నటువంటి లోక్సభలో కానీ రాజ్యసభలో కూడా ఇదే ఆనవాయితీగా ఉండేది. కానీ మధ్యలో మనందరికీ కూడా తెలియనిది, ఈరోజు తెలుసుకోవాల్సింది ఈ విషయంలో చాలా ఉంది. ఎందుకంటే ఈ యొక్క గేయాన్ని రచించినటువంటి మన కర్త ఎవరున్నారు దీన్ని రచించింది అని చెప్పానంటే, ఆ రోజుల్లో 1875 మనకు తొలిసారిగా ఈ యొక్క 7వ తేదీ నవంబర్ 1875లో బంకం చటర్జీ గారు అని చెప్పనేసి, చంద్ర చటర్జీ గారు అనేసి ఆయన రచించడం జరిగింది. ఇది ప్రాచీనంలోకి ఎలాగ వచ్చింది అంటే, ఆ రోజున ఆనంద్ మర్ అనేటువంటి నవల్లో ఇది ప్రచురణ జరగడం జరిగింది. తద్వారా అందరికీ కూడా ఆచరణలోకి రావడం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. మరి ఈ యొక్క వందే మాతరం గీతాన్ని 1996లో కాంగ్రెస్ సమావేశంలో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆలాపన చేశారు. అంటే దీని యొక్క గొప్పతనం ఏంటో ఒక్కసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారే ఆలాపన చేశారు అంటే దాని మీద మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాన్ని ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. మరి అట్లాగే ఏఐసిసి సమావేశం పలస్కర్ వందే మాతరం పాడినప్పుడు అభ్యంతరం వ్యక్తమైంది ఈ పాట పాడేటప్పుడు. ఏంటయ్యా అది అంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా దీని గురించి చర్చించి ఇటీవల ఈ యొక్క పాటలో 2 చరణాలు మాత్రమే పాడాలి, మిగతా 4 చరణాలు పాడేదానికి లేదు అని చెప్పని వాళ్ళు తీర్మానం చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? ఏదైనా సరే ఒక గేయం 2 చరణాలు పాడి మిగతా 4 చరణాలను వదిలేసి దీనికి రాజకీయ రంగు పులిమి అంటే ఏం లేదు. 3వ చరణంలో 4వ చరణంలో మొట్టమొదటి చరణాలన్నీ కూడా దేశభక్తి, దేశం యొక్క పురోగతి, జాతీయవాదం వీటన్నిటినీ కలుపుకొని ఈ యొక్క గేయం పాడితే దాంట్లో ఉన్నటువంటి 1-2 దగ్గరల లక్ష్మీ దుర్గా అని చెప్పి వచ్చిందనేటువంటి ఆలోచనతోటి కాకినాడ తీర్మానంలో, ఆ రోజు జరిగినటువంటి కాకినాడ తీర్మానంలో దీన్ని అభ్యంతరం తెలియజేశారు. మరి అప్పటి నుంచి 2 చరణాలనే పాడుతూ మిగతాదంతా కూడా గాలికి వదిలేశారు. ఇది చాలా గొప్ప వందే మాతరం అనేటువంటి గేయం ఎలాంటిదంటే, బ్రిటిష్ వాళ్ళ టైంలోనే దీన్ని ఆచరణ మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయారు. ఈ యొక్క బహిరంగ ప్రదేశాల్లో ఇది పాడకూడదు అని చెప్పి నిర్దేశించారు. అయినా కూడా మన ఐక్యత కోసం, మన జాతి యొక్క అందరం కలయిక కోసం ఈ యొక్క వందే మాతరం గేయాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి శ్రీకారం చుట్టారు మన దేశ పౌరులందరూ కూడా. స్వాతంత్రం వచ్చేదానికి కారణం, చైతన్యం తీసుకొచ్చేదానికి కారణం అత్యధికంగా ఈ యొక్క గేయం అందరినీ కూడా చైతన్యపరిచిందన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. మరి ఆ విధంగా మంచి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ యొక్క గేయాన్ని మరి ఎందుకు 2 చరణాలకే వదిలేసి
కేవలం ఎక్కడో తీర్మానంలో ఒక ముస్లిం వ్యక్తి అయినటువంటి ఆయన అడ్డుపడితే మరి మొత్తం మార్చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. హిందువులు మెజారిటీ ఉండేటువంటి ఈ దేశంలో ఎక్కడా కూడా మైనారిటీలని ఎక్కడా కూడా హింసించకుండా మైనారిటీకి పెద్దపీట వేస్తూ వాళ్ళని గౌరవిస్తూ ఇవాళ చూడండి వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ధర్మపత్ని పద్మావతి దేవి. పద్మావతి దేవియే కాదు, అలివేలు మంగ కూడా ఆమె కూడా మాకు దేవతే అని చెప్పని దండం పెట్టుకుని ఆమె ముస్లిం సోదరైనా మనకు మా దేవుణ్ణి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆమెను కూడా దేవుళ్ళలాగా భావిస్తూ ప్రతి వాళ్ళు కూడా దండం పెట్టుకుని పూజ చేసేటువంటి మరి హిందువుల్ని యొక్క ఆలోచనని తప్పుపట్టడం అంత మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ కూడా ఏ రోజు కూడా అటు వాజ్పేయి దగ్గర నుంచి ఈరోజు నరేంద్ర మోడీ వరకు ఎవరిని కూడా తప్పుపట్టలేదు. మేము ఏ యొక్క మైనారిటీలను కూడాను పక్కన పెట్టలేదు. ఆలోచన చేయండి మీరు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ దేశ ప్రథమ పౌరుడిగా ఎవరున్నారో ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు. ఆయన వచ్చింది ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఏ మతం నుంచి వచ్చారు, ఎవరైనా ఆలోచించారా? ఆయన యొక్క ప్రతిభని, ఆయన యొక్క గౌరవాన్ని గుర్తింపు చేసి మరి ఈ యొక్క దేశానికి రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఆనాటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంది కాదా అని చెప్పని ఒకసారి గుర్తు చేసుకోమంటున్నారు. మరి ఇలాంటి విషయాల్లో లౌకికవాదం ఏముంది? మేమేదో లౌకికవాదానికి వ్యతిరేక శక్తుల్లాగా ఉన్నామని చెప్పని మా మీద బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారే. మరి ఇలాంటప్పుడు మాకు అలాంటి ఆలోచన అయితే అబ్దుల్ కలాం గారిని వాళ్ళ అందలం ఎక్కించేదానికి ఎందుకు శ్రీకారం చుట్టాము అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ వందే మాతరం గీతాన్ని మిగతా 6 అయితే మొత్తం కలిపి 2 చరణాలు కాకుండా మిగతా ఉన్నటువంటి 4 చరణాలని కలిపి పాడాలి అని చెప్పని దీనికి చట్టబద్ధత కూడా తీసుకురావాలని చెప్పి అనుకున్నారు. 1950 సంవత్సరంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ రోజు ఉన్నటువంటి సభలో ఆయన చెప్పారు, జనగణమన నేషనల్ యాంథమ్ అయితే ఈ యొక్క వందే మాతర గేయానికి కూడా సమానమైనటువంటి స్థానం ఇచ్చుకుంటూ మన దేశానికి వందే మాతరం కూడా ఒక గేయంగా సరిసమానమైనటువంటి ప్రక్రియని తీసుకురావాలి, ఇయ్యాలి అని చెప్పని ఆ సభలో పేర్కొనడం కూడా జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే దీనికి చట్టబద్ధత తీసుకురావాలని జూలై 29, 30 తేదీల్లో మనకున్నటువంటి లోక్సభ రాజ్యసభలో బిల్లు ద్వారా అంటే చట్టం చేత దీనికి భద్రత వహించే విధంగా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 8వ తేదీన మనకున్నటువంటి రాష్ట్రపతి ద్వారా దాన్ని ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. అంటే చట్టం తీసుకొచ్చి ఎవరైనా సరే వందే భారత్ గేయాన్ని పాడేటప్పుడు ఎక్కడైనా సరే అడ్డు తగిలినా సరే లేదా పాడనీయకుండా చేసినా సరే ఆ సభలో అంతరాయం కలిగించినా సరే వాళ్ళ మీద చట్టపరంగా కేసు పెట్టి జైలుకి పంపించేటువంటి చట్టాన్ని తయారు చేశారు. మన లోక్సభలోను రాజ్యసభలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం దేశంలో కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలన చేసింది ఇప్పటిదాకా. మరి ఆ పరిపాలన చేశారు కాబట్టే ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ గారికి ఎక్కడా కూడా ఎదురు లేకుండా పోయారు. ఏ విధంగా మాట్లాడుతున్నారు? కేవలం 2 చరణాలను పెట్టి మిగతా 4 చరణాలను తీశారే ఈ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం, మీకు కావాల్సినటువంటి మైనారిటీ ఓట్ల కోసం ఇంత కర్కోటకంగా మీరు చేయడం తప్పు కదా. ఎక్కడైనా ఒక పాటను రాసినప్పుడు దాంట్లో 2 వాక్యాలు తీసుకుంటాం, మిగతా వాక్యాలను వదిలేస్తామని చెప్పని ఎవరన్నా అంటారా? ఆ విధంగా ఎవరన్నా పాడుతారా?
అందులో ఇది జాతీయ గీతం, ప్రతి వాళ్ళు కూడా ఆలాపించే గీతం. మనకు స్వాతంత్ర ఉద్యమంలో ఇది మైలురాయిగా నిలబడింది. మరి ఇలాంటి యొక్క గేయాన్ని పాడితే తప్పేమిటి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందువల్లనే భారతీయ జనతా పార్టీ దీన్ని గట్టిగా తీసుకొని ప్రతి కార్యకర్త కావచ్చు, ప్రతి చిన్నారులు కావచ్చు, స్కూళ్ళల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, మరి అట్లాగే సినిమా హాళ్లలో కావచ్చు, దీన్ని ముందుకు తీసుకువెళ్ళి దీని యొక్క ప్రగతిని, ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని, స్వాతంత్రం కోసం చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకునే విధంగా ఉండే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఈ విషయంలో ముందుకు వెళ్ళినటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి ప్రక్రియని వ్యతిరేకించడం అనేది ఈ దేశానికి చాలా మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, నేను అడిగేది ఒక్కటే, అనేక అంశాలు ఉన్నాయి మనకు చర్చించుకునేదానికి. ఈ యొక్క జాతీయ గీతం మీద కూడా ఏదైతే ఈ రోజున వందే భారత గీతం కూడా ఊరికైనా చట్టం చేయలా, దాదాపు 12 గంటలు 14 గంటలు చర్చ జరిపి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ దీని ఆమోద ముద్ర వేశారే. ఇది చట్టం చేసిన తర్వాత ఈ చట్టం చెల్లదు అన్నట్టుగా మాట్లాడితే ఇది సబబేనా? ఏ బిల్లైనా సరే సంఖ్యాబలంతో నెగ్గుతుంది. మరి వందే భారత్కు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రక్రియ మరి అక్కడ నెగ్గినప్పుడు, చట్టం చేసినప్పుడు, అధిక సంఖ్యలో దానికి ఓటు బలం చేకూరినప్పుడు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి ఎన్నుకోబడినటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు, దీన్ని చట్టానికి ఓటేసి చట్టబద్ధత కల్పిస్తే మేము పాడమని చెప్పిన ఏఐసిసిలో తీర్మానం చేశారే. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి అంటా ఉన్నాను. మరి ఇలాంటివి చేసినప్పుడు మనకు రాజ్యాంగం ఎందుకు? రాజ్యాంగం పొందుపరిచిందే నెంబరు ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రిగా కూర్చోవాలి, లేకపోతే లోక్సభ స్పీకర్గా ఉండేటువంటి వాళ్ళు ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని చర్చకు తీసుకురావాలి. దాన్ని తీసుకువెళ్ళి మన వాళ్ళకి అందరికీ కూడా ఏదైతే ఎక్కువ ఓట్లు శాతం వచ్చాయో ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఆ చట్టాన్ని గౌరవించాలనేటువంటి విషయాన్ని కూడా అందరూ తెలుసుకోవాలనేటువంటి విషయం నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి అడ్డంగా మాట్లాడే వాళ్ళని భవిష్యత్తులో కూడాను ఎవరు కూడాను ఆదరించరు, అభిమానించరు, మళ్ళా అధికారానికి కూడా రాలేరు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారే భవిష్యత్తులో కాబోయేటువంటి ప్రధానమంత్రి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి వస్తుందని ప్రగాఢంగా మేము నమ్ముతూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే అనేక విషయాలు ఉన్నాయి వాళ్ళు మాట్లాడేదానికి, ఒక్కరు కూడా మాట్లాడరు. ఇవాళ యుద్ధ వాతావరణం ఎలా ఉంది? ఒక పక్క చూస్తే చైనా, ఒక పక్క చూస్తే పాకిస్తాను, ఒక పక్క చూస్తే టర్కీ, ఇవన్నీ కూడాను భారతదేశం మీద ఇవాళ మన మీద కక్ష కడుతూ ఉన్నాయే. ఒక పక్క చూస్తే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా మన మీద ఆంక్షలు పెడుతూ ఉంది. దీనివల్ల అనేకమైనటువంటి వస్తువులు రేట్లు పెరుగుతూ ఉన్నాయే. అదేవిధంగా ఇవాళ మనకు కావాల్సినటువంటి ముడి చమురు ధర పెరిగిపోతూ ఉంది. జలసంధి మార్గం ద్వారా మన షిప్పులు రానియకుండా, మనదే కాదు అందరూ ప్రపంచ షిప్పులంతా కూడా, అంటే ఎంటైర్ వరల్డ్ ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం మీద అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ సమస్యలు ఉండేటప్పుడు ఒక పక్క తీవ్రవాదం, ఇవన్నీ ఉండేటప్పుడు వాటి మీద స్పందించడం లేదే, వాటి మీద మాట్లాడడం లేదే, వాటి మీద చర్చకు రావడం లేదే. మరి నరేంద్ర మోడీ గారు దౌత్యపరంగా ఈ యొక్క అన్నిటినీ కూడా ఎదుర్కొని మరి ఇవాళ మనకు మన స్వదేశ పరిజ్ఞానంతో కావలసినటువంటి మిసైల్స్ కానీ యుద్ధ పరికరాలను కానీ మనమే తయారు చేసుకొని ఇవాళ ఎవరు వచ్చినా సరే మనం ధీటుగా నిలిచేదానికి ముందుకు వెళ్తున్నారే. మరి ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు అన్నీ కూడా ఐక్యమై పోరాడాలి. అంతేకాని మనలో మనం ఏదైనా ఉన్నప్పుడు ఎలక్షన్లప్పుడు చూసుకోవాలి, కానీ ఇప్పుడు కూడా మనల్ని మనం బలహీనపరచడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ టెర్రరిస్టుల గ్యాంగ్ని వెనకాల వేసుకుని రావడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది మంచిది కాదు అని చెప్పని నేను ప్రతిపక్షాలకి
ముఖ్యంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇకనైనా ఐక్యంగా పోరాడదాం. అందరూ కూడా భారతదేశం యొక్క ఐక్యతకి పోరాడి భారతదేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా, గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి ఓటు బ్యాంక్ కోసం ఇది మాట్లాడేటువంటి సరైన సమయం కూడా కాదు అని చెప్పని నేను గట్టిగా ప్రతిపక్షాలకి తెలియజేస్తూ ఉన్నాను. 151 నుంచి ఇవాళ 11కి పడిపోయారు. అయినా కూడా ఆయన ఎందుకు మనం వెనకబడిపోయాము, 11కే దిగజారిపోయాము అన్న విషయాన్ని ఆలోచించుకుంటే ఆయన చేసినటువంటి ప్రతి తప్పుని సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక నియంతలాగా పరిపాలించారు. అప్పుడు ఏ విధంగా పరిపాలించారు? అనేక స్కాములు, లిక్కర్ స్కామ్, లడ్డు స్కామ్, ఇటీవల వచ్చినటువంటి బయటపడ్డటువంటి సిట్టు నివేదిక ద్వారా బయటపడ్డటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో చేసినటువంటి ఘనకార్యం అన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఒకటి ఇసుక స్కామ్, ప్రతి ఒక్కటి కూడా భూ కుంభకోణాలు, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కుంభకోణాలు మీరే చూస్తున్నారు. ఇటీవల ఈడీ కూడాను ఇటీవల ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో కూడా ఈ రాష్ట్ర మంత్రులు కూడాను, మంత్రి కానీ వాళ్ళ తనయుడిని కానీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నా ఎక్కడ తప్పు చేశామో ఆ తప్పులు సరిదిద్దుకోవాలనేది లేకుండా మళ్ళా కూడా ఆ నియంత అధికారంలాగా ఒక నియంత, ఏ విధంగా హిట్లర్ పరిపాలన అంటాం చూడండి, గతంలో చూసాం, మనం విన్నాం, చూడలేదు కానీ మనంతా కూడా మన ఏజ్ గ్రూప్ అంతా కూడా విన్నాం. మరి అదేవిధంగా నియంతలాగా 9 సార్లు 10 సార్లు 7 సార్లు పెద్ద పెద్ద కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అనేక సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ వైసీపీలో ఉంటే వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా మీరు నిలపాలి, లేకపోతే మీకు సీట్ ఇచ్చేది లేదని గట్టిగా మాట్లాడి వాళ్ళని కనీస గౌరవం కూడా లేకుండా చేస్తున్నారే. ఇది మంచిదేనా? ఇది అంటే ఆ పార్టీలో ఉంటే బానిసలాగా బతకాలా? బానిసలాగా బతకాల్సిందేనా? ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఎవరైనా సరే ఆ పార్టీలో ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాను. అసలు ముఖ్యమంత్రిని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను కలవాలంటే ఎవరు కూడా కలవలేకపోయారు. అందరూ కూడా చెప్పారు ఏ విధంగా ఉంది పరిపాలన అనేసి. ఇక ఇవన్నీ చెప్పుకుంటా పోతే రోజులు తరబడి చెప్పుకొని పోవాల్సిందే. కానీ ఇకనైనా సరే మానుకుని ఏదైనా తప్పు చేశాము, ఎక్కడెక్కడ తప్పులు దొర్లాయి, వీటినన్నిటిని కూడాను మరి తప్పు చేసినటువంటి వాడిని తెలుసుకొని తిరిగి పునరావృతం కాకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మరి ఆయన ఎందుకు ఆ విధంగా ప్రవర్తించడం లేదో, ఇంకనైనా సరే ఇదే విధంగా నియంతలాగా పరిపాలన చేయాలనుకుంటే ప్రజలు మళ్ళా తిరిగి మరి ఇంతకుముందు 11 ఇచ్చారు, దాన్ని సింగిల్ డిజిట్ తీసుకొచ్చినా కూడా సరే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. వ్యక్తిగతంగా ఆయన ఇచ్చినటువంటి భావన తెలియజేశారు. మేము కూడా ఎవరి మీద కూడా బలవంతంగా ఏది రుద్దడం లేదు. ఇది ఏంటంటే అనాదిగా వస్తుంది. అంటే 1875 అంటే మనం ఎక్కడున్నాం? బ్రిటిష్ పరిపాలనలో ఒక గేయం రాసి చైతన్యవంతం చేసి మనకు స్వతంత్ర పోరాటంలో ఆ గేయాన్ని ఉపయోగించుకునే విధంగా, ఆలాపించే విధంగా చైతన్యవంతులు చేయాలనేటువంటి దృక్పథంతో రాసినటువంటి గేయం. ఈరోజు రాజకీయాల కోసం రాసినటువంటి, ఈ రాత్రిలో నిన్నో తయారు చేసినటువంటి గేమ్ కాదు. దాంట్లో మనకున్నటువంటి హిందూ దేశం కాబట్టి ఆ రోజు రాసినటువంటి దాంట్లో ఉన్నటువంటి 2 దేవుళ్ళు, లక్ష్మి కావచ్చు, దుర్గా మాత కావచ్చు, ఆ పేర్లు ఎక్కడో మనం పొందుపరచడం జరిగింది. కేవలం దానికోసం అని చెప్పనేసి 4 చరణాలు పక్కన పెట్టేస్తామని చెప్పని పెట్టడం సమంజసం కాదు కదా. ఒక పూర్తి పాటలో ఏమవుతుంది? మంచి గురించి చెప్తా ఉంది. ఆ గేమ్లో ఎక్కడైనా సరే చెడు గురించి మాట్లాడారా? మైనర్స్ ఏమన్నా నిందించామా? ఎక్కడా లేదు కదా. అలా ఉండేటప్పుడు ఆ గేయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఇక పౌరులకి ఇంకా తెలియచేయాలి. మన పూర్వీకులు ఏం చేస్తే స్వాతంత్రం వచ్చింది, ఇలాంటి గేయాల వల్ల చైతన్యవంతులై ఏ విధంగా మరి ముందుకు వెళ్ళారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఈ యొక్క స్వాతంత్రం ఏ విధంగా సంపాదిస్తే ఇవాళ మనకు వచ్చింది,
ఇవాళ పొందుపరుచుకున్నటువంటి రాజ్యాంగాన్ని చేసుకునేదానికి వీలుగా ఏ విధంగా తెచ్చుకున్నాము, ఇవన్నీ కూడా రాబోయేటువంటి తరానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కనుక ఆ యొక్క వ్యయాన్ని ఇవాళ చట్టసభలో చట్టంగా తయారు చేసామే. కానీ ఇది కేవలం దేశం మనం పొలిటికలైజేషన్ చేసుకునేదానికి కాదే. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పొలిటికలైజేషన్ ఎవరు చేయాలి? ఆ రోజు ఉన్నది కాంగ్రెసే. మరి వాళ్ళు పెట్టినటువంటి గేమే. మరి ఆ రోజైతే కావాలి, ఈ రోజైతే వద్దా? అంటే నువ్వంటే మాత్రం మీరు చేసే సంసారం ఇంకొకరు చేస్తే మాత్రం ఇంకొక రకంగా ఉంటుందా? తప్పు కదా ఇది మాట్లాడడం. మరి నువ్వు చేసినప్పుడు ఎందుకు చేసావు ఆ విధంగా? మరి ఈరోజు మాత్రం కొత్తగా ఒక మైనారిటీ ఓట్ బ్యాంక్ని చీల్చుకోవాలనే దురుద్దేశంతో ఒక మంచి గేయాన్ని ప్రజలకు అందించినటువంటి స్వదేశానికి సంబంధించినటువంటి గేయాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసం అని చెప్పని నేను ప్రశ్నిస్తూ, బీజేపీ తరఫున స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాం. తప్పకుండా మేయర్కని ఎలా చెప్తావు? నువ్వు కావాలని చెప్పని మమ్మల్ని అడుగుతున్నావు. కానీ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉండేది. కూటమి ప్రభుత్వం రేపు స్థానిక ఎన్నికల్లో మా యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ బలబలాలు, మేము కూడా బలంగానే ఉన్నాం కాబట్టి జనసేన బలంగానే ఉంది, తెలుగుదేశం బలంగానే ఉంది. ఎక్కడెక్కడ మా బలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మా అభ్యర్థుల్ని పెట్టాలి, ఎక్కడెక్కడ మేయర్లుగా పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్పర్సన్గా పెట్టాలి, లేదా రేపు రాబోయేటువంటి రోజుల్లో జడ్పీటీసీలుగా ఎక్కడ పెట్టాలి, ఎంపీటీసీలుగా ఏ విధంగా పట్టాలి, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో చర్చించి బలాబలాలని అక్కడ ఒకసారి సర్వే చేసుకుని దాని ప్రకారం గెలుపు గుర్రాలకి ముందు అవకాశం కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో ఒక చర్చ జరిపి అది తెలుగుదేశం వారు కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా మా అధ్యక్షులైనటువంటి మాధవ్ గారు కావచ్చు, అట్లాగే జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక కమిటీలు వేసుకొని తద్వారా వచ్చినటువంటి కింద నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఈ యొక్క ప్రక్రియ ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది.